అందుకే చాలామంది ఆలోచించి ఎక్కడ పెట్టాలి అని అనుకునే వాళ్ళందరికీ మీరు చాలా చేరువలో ఉంటారు. సో మంచి ప్లేస్‌లో మంచి వెంచర్ స్టార్ట్ చేస్తూ అందుబాటు ప్రైజెస్‌లో కూడా మీరు కస్టమర్స్‌ని సాటిస్ఫై చేస్తూ అలా ముందుకెళ్తున్నారు. సో అలా ఆలోచిస్తూ మేము మరి నెక్స్ట్ యంగ్ ఇండియా వాళ్ళ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ వస్తుంది అని అనుకునే లోపే నేచర్ వాక్ రెసిడెన్షియా అనే ఒక న్యూ వెంచర్‌తో వచ్చారు. అవును. సో ఏంటి సార్ ఈ టైటిల్ జస్టిఫికేషన్? ఇది వచ్చేసి నేచర్ వాక్ రెసిడెన్షియా అని చెప్పేసి మనది ఒక ప్రాజెక్ట్ మేడం. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ 11 ఎకర్స్ ఎక్స్టెంట్. ఓకే. ఇది మనకు బీబీ నగర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ వెంచర్ స్టార్ట్ చేసి కొద్ది రోజులు అయింది. ఫుల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేద్దామనే ఆలోచనతో ఈరోజు వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ వెంచర్ ప్రత్యేకత ఏంటంటే 11 ఎకర్స్ ఎక్స్టెంట్లో హెచ్ఎండి అప్రూవ్డ్ తీసుకొని టోటల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి 40 ఫీట్ 30 ఫీట్ రోడ్స్, మీకు మెయిన్ రోడ్ వచ్చి 60 ఫీట్ కనెక్టివిటీ ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం మా సైడ్ పక్కన ఒక 100 ఫీట్ రోడ్ వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ మా సైడ్ బ్యాక్ సైడ్ లో వస్తుంది. మా సైడ్ మధ్యలో నుంచి 60 ఫీట్ రోడ్ వెళ్తుంది. దాని గురించి ఈ వెంచర్ తీసుకోవడం జరిగింది మేడం. వెంచర్ చాలా బాగుంటుంది. వచ్చాను కానీ నేచర్కి చాలా దగ్గరగా ఉంది అండ్ పేరు కూడా చాలా కరెక్ట్గా ఉంది, నేచర్ వాక్ రెసిడెన్షియా అనేసి. సో అంటే నేచర్ వాక్ రెసిడెన్షియా అంటే నేచర్కి దగ్గరగా ఉంది కాబట్టి ఇలా పెట్టారా సార్, లేకపోతే ఏంటి? ఈ వెంచర్ ప్రత్యేకంగా నేచర్ వాక్ రెసిడెన్షియా పెట్టడానికి రీజన్ ఏంటంటే మేడం, మా సైడ్కి 1 కిలోమీటర్ రేడియస్లో హుడా వాళ్ళది అర్బన్ పార్క్ ఉంది మేడం. 380 ఏకర్స్లో ఉంది. అక్కడ టోటల్ గ్రీన్ జోన్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని దీనికి నేచర్ వాక్ రెసిడెన్షియా పెట్టడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే కూడా మీరు 11 ఎకర్స్ అంటున్నారు అండ్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళు జస్ట్ వాకిన్ అయిపోయి కన్స్ట్రక్షన్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసేలాగే అనిపిస్తుంది.